సో అందరికీ గణేశ చతుర్థి శుభాకాంక్షలు. ఐ హోప్ అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటా ఉన్నాను. ఈరోజు మన ఏరియాలో ఉండే డిఫరెంట్ వినాయక మండపాలకు వెళ్ళి అన్ని చోట్ల మంచి మంచి వినాయకుల్ని దర్శించుకునేసి ప్రసాదం అయితే టేస్ట్ చేసేసాము. సో మీ ఇంటిల్లి పాది సుఖ సంతోషాలతో ఉండాలనేసి నేను దేవుని కూడా ప్రార్థిస్తాను. థర్డ్ ఐటమ్ సో మనం ఫస్ట్ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇదే మా ఇంటి దగ్గర ఉండే ఫస్ట్ మండపము. సో చూడండి, చాలా పెద్ద విగ్రహం అని చెప్పాలా. ఒక 8 to 9 feet అయితే ఉంటుంది అనేది అనుకుంటాను. చాలా బాగా అయితే డెకరేట్ చేసి పెట్టినారు. ఇక్కడ చూస్తే ఓకే వా పులిహోర సూపర్ టేస్ట్ ఉంది. ఈరోజు భయంకరంగా ఫుల్ ఫుడ్ తినేసి స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. సూపర్గా ఉంది టేస్ట్. సూపర్. సో పలావ్ థర్డ్ ఐటమ్ బాగుంది. సెకండ్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడైతే భయంకరంగా డెకరేట్ చేస్తున్నారు, చాలా బాగా. ఇంకో మండపం దగ్గర ఇలా అయితే డెకరేట్ చేశారు, చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి, ప్రసాదాలు అయితే ఇస్తా అన్నారు. వేడి వేడి పలావు. ఇక్కడ ఒక చిన్న పిల్లోడు చాలా బాగా అయితే సాంగ్ పాడుతా ఉన్నాడు. మీకు కూడా చిన్నప్పుడు ఇలా ఎప్పుడైనా మీరు గణేష మండపాల దగ్గర సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ వేస్తుంటే కింద ఒక కామెంట్ వేసుకోండి. అట్లాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి దయచేసి. సో ఫోర్త్ ప్లేస్ లో కూడా పులావ్ ఇచ్చారు, టేస్ట్ చేసేస్తాం. చాలా బాగుంది, ఫ్లేవర్ఫుల్ గా ఉంది. గుడ్. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూద్దాం. ఎంత మాక్సిమం అయితే కవర్ చేయగలుగుతాం అంత కవర్ చేస్తాం. సో పక్కన ఒక చిన్న మండపం చూడండి, డిఫరెంట్ కలర్స్ ఎంత బాగుందో. ఇక్కడ భయంకరమైన గ్రాండ్ గా జరుగుతా ఉన్నది చూడండి. సో ఈ ప్లేసెస్ ఎక్కడ అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇది బెంగళూరులో దొడ్డనక్కుంది అనే ఏరియా. సో ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. ఆర్కెస్ట్రా కూడా అరేంజ్ చేసి ఉన్నారు. ఇంకోటి నాకు ఇక్కడ బాగా నచ్చింది వచ్చి, ఇక్కడ చూడండి శబరిమలై సెట్ అయితే ఇక్కడ వేశారు. సూపర్గా ఉంది, ఆల్మోస్ట్ సిమిలర్గానే అనిపించింది. చూడండి, కేరళ స్టైల్ డ్రమ్స్ వాళ్ళని కూడా పిలిపించారు. సేమ్ అదేవిధంగా మెట్లు, శబరిమలై మెట్లు లాగా ఏర్పాటు చేసి పైన అయ్యప్ప స్వామి ప్లేస్లో వినాయకుడు ఉండేటట్టు ఒక సెట్ అయితే చేశారు. మీరు ఎవరైనా శబరిమలైకి వెళ్ళండి, మీకు కొంచెం ఐడియా ఉంటుంది. కొంచెం ఇంచుమించు అలానే సెట్ అయితే వేశారు. చాలా బాగున్నాడు వినాయకుడు మండపంలో కూర్చొని. చూడండి పైనుంచి వ్యూ ఎలా ఉందో. సో ఇక్కడే వినాయకుడు గుడి కూడా ఉంది. లోపల చూడండి ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టున్నారు అన్ని పూలతో. సో గుడి లోపలే ఒక చిన్న వినాయకుడు కూడా ప్రతిష్ఠించున్నారు. ఇక్కడే నేను ప్రతిసారి ఎక్కువ నేను వెళ్తుంటాను ఈ వినాయకుడి గుడికి. చాలా పవర్ఫుల్, గ్రామంలో ఒక మంచి టెంపుల్ అన్నట్టు. సో ఆర్కెస్ట్రాలో మన డీజే టిల్లు సాంగ్ అయితే పాడుతూ ఉన్నారు. సో ఇక్కడ 2 types ప్రసాదం అయితే ఇస్తా ఉన్నారు. ఒకటి శనగలతో చేసిండే ప్రసాదము, ఇంకొకటి పలావు. సో పలావ్ అయితే చాలా కామన్. చాలా బాగుంది.
ఒక్కసారి ఈ క్రౌడ్ అయితే చూడండి, చాలా అయితే జనాలు వచ్చారు. సో మెయిన్ సర్కిల్లో ఇక్కడే మనకి బాగా మంచి విగ్రహాన్ని అయితే పెడతారు. కొంచెం ప్రతిసారి ఒక్కొక్క డిఫరెంట్ థీమ్తో అయితే వీళ్ళు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఈ మండపంలో సర్కిల్లో. సో ఇక్కడ చూస్తే ఇది వచ్చి మొత్తం ఫుల్ గ్రీనరీ థీము. సో ఉండే ప్రతి ఒక్క ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క గ్రీన్ ఆర్టిఫిషియల్ ఏది కాదు, ప్రతిదీ న్యాచురల్. కావాలంటే ఇక్కడ చూడండి పువ్వు ఏదో ఒక అద్భుతమైన ఒక ఫారెస్ట్ లో మధ్యలో వినాయకుడు ఉన్నట్టు చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ డెకరేషన్ మీరు చూడొచ్చు, సూపర్ గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఎక్కువ విగ్రహంకి ఎక్కువ ఖర్చు పెట్టకపోయినా వీళ్ళు ఈ డెకరేషన్ ఈ థీమ్ కి అయితే బాగా పెట్టారు. అడవి రాముడు సో ఆ బిగ్ ఊఫర్స్కి రీసౌండ్ వస్తూ ఉంది వాయిస్. సో ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి ఎంత బాగా. నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోతాము. పక్కనే ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాను మండపం దగ్గరికి. సో ఇక్కడ కూడా పలావీ ప్రసాదంగా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు కానీ విగ్రహం చూస్తే చాలా సింపుల్గా ఉంది, చాలా క్యూట్గా కూడా ఉన్నాడు వినాయకుడు. చూసారు కదా, చాలా బాగుంది. సో ఇక్కడ ఇచ్చే ప్రసాదం కూడా తీసుకొని అయితే టేస్ట్ చూసేస్తాము. బాగుంది, కొంచెం లైట్ మసాలా. సో ఇది వేరే చోట. ఈరోజు మొత్తం వెజిటేబుల్ రైస్ లేదా వెజ్ పలావ్ మాన్యా జరుగుతుంది. ఎక్కడ చూసినా అదే పెడుతున్నారు ప్రసాదంగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ మండపం కూడా చాలా బాగుంది. కొంచెం ఆర్కిటెక్చర్ వైజ్గా చాలా కొంచెం డిఫరెంట్గా చేశారు. భయంకరంగా వేడిగా ఉంది. ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేసి ఇస్తా ఉన్నారు, కాలిపోతా ఉంది. నోరు కాలిపోతా ఉంది. అయితే మాత్రం అన్ని చోట్ల పలావే. అక్కడ అయిపోయాక ఇంకో ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ పలావ్ నుంచి కొంచెం చేంజ్ వచ్చి పులియోగర అయితే పెట్టారు. సో చాలా పలావ్ తర్వాత ఒక పులియోగర కూర్చుని మాట్లాడే. సో ఫైనల్ గా పులిహోర నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి మనకి స్వీట్ ఇచ్చారు ఒక చోట. అదే ఫుల్ గ్రీన్ అంతా డెకరేట్ చేశారు కదా అక్కడ, సోంపాపడి. కొంచెం రిలీఫ్ పలావ్ మధ్యలో. వా, మొత్తం ఖాళీ చేసేస్తాం, అంత బాగుంది. సో మన ఏరియాలో అయిపోయింది. సో పక్క ఏరియాకి కూడా వెళ్ళేసి మనము డిఫరెంట్ మండపాలని దర్శించుకునేసి ప్రసాదాలను అయితే టేస్ట్ చూసి అయితే వచ్చేస్తాము. పదండి. సో మారుతల్లి మార్కెట్ దగ్గర ఒక విగ్రహం అయితే పెట్టారు. సో ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ బాదుషా టైప్ ఒక స్వీట్ ఐటమ్ అయితే ఇస్తా ఉన్నారు. సో ఇక్కడ వెరైటీగా అన్ని చోట్ల పులియోగరే, ఎక్కువ పలావ్ అయితే చూసాము. ఇక్కడ మనకి ఫస్ట్ టైం బాదుషా ఇచ్చారు స్వీట్. బాదుషా టైప్ ఉంది, ఏదో ఒకటి తెలియదు ఇది, కాకపోతే స్వీట్. బాగుంది. ఆఫ్ కోర్స్ స్వీట్స్ మనం ఏం చెప్పాలని అవసరం, బాగుంది.
సో పక్కనే తులసి థియేటర్ సందు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ దేవుడు ఆల్రెడీ ఊరేగింపుకి రెడీగా ఉన్నాడు ట్రాక్టర్ పైన. మంచి డెకరేషన్స్ అన్ని చేసున్నారు. సో లడ్డు ఇచ్చారు. సో లడ్డు కూడా అద్దుకొనేసి గణేశుడికి ఇష్టమైన ఎంతో లడ్డు. వా సూపర్గా ఉంది. పక్క సందులోనే ఇంకొక గణేష విగ్రహం అయితే ఉంది. సో ఇది కూడా చూడండి, లైటింగ్స్, కొంచెము విష్ణుమూర్తి, అమ్మవారు అందరి బొమ్మల విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా క్లాస్గా బాగుంది. ఇది కూడా ఇక్కడ కూడా లడ్డే ఇచ్చారు. ఇప్పుడు లడ్డే మనకి ఈ లడ్డు ఎలా ఉందో టేస్ట్ చేస్తా. ఇది కొంచెం తిక్కు బూంది బాగుంది. కానీ ఇంత ముందు లడ్డు ఇంకా బాగుంది దేనికన్నా. బాగుంది ఇది కూడా. ఫైనల్గా లాస్ట్ మండపము ఈరోజు అయితే వచ్చేసాము. మీకు ఎంతమందికి తులసి థియేటర్ ఐడియా ఉంది? ఇంతకుముందు ఇక్కడ తులసి థియేటర్ ఉండేది, ఇప్పుడైతే అది కొట్టేశారు. సేమ్ ప్లేస్లో ఈ మండపం అయితే పెట్టారు. చాలా బాగా పెద్దదిగా అయితే ఉంది. విష్ణుమూర్తి, సో అందరికీ గణేశ చతుర్థి శుభాకాంక్షలు. ఐ హోప్ అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటా ఉన్నాను. ఈరోజు మన ఏరియాలో ఉండే డిఫరెంట్ వినాయక మండపాలకు వెళ్ళి అన్ని చోట్ల మంచి వినాయకుల్ని దర్శించుకునేసి ప్రసాదం అయితే టేస్ట్ చేసేసాము. చాలా చోట్ల మీరు చూసే ఉంటారు ఎన్ని రకాల ప్రసాదాలు అయితే టేస్ట్ చేశాను. సో మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలనేసి నేను దేవుని కూడా ప్రార్థిస్తాను. మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్. మీ కిరణ్ గణేష్.